స్టూడెంట్స్ ఈరోజు ఈ లెక్క నేర్చుకుందాం. షో దట్ 5 - √3 ఈజ్ రేషనల్ నెంబర్. ఈ 5 - √3 అనేదంట ఇర్రేషనల్ నెంబర్ అంట. ఎందుకు ఇర్రేషనల్ నెంబర్? ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇది ఒకటితో కానీ అదే నెంబర్తో కానీ భాగహరించబడింది, ఇంకా వేటితో క్యాన్సిల్ అవ్వదు అని అర్థం. ఇక్కడ చూడండి, లెట్ 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనం ఏమనుకుంటున్నాం? ఇది దేంతో అయినా క్యాన్సిల్ అవుద్ది, ఇది ఒక రేషనల్ నెంబర్ అని మనం అనుకుంటున్నాం. ఇది కరెక్టో కాదో మనం చూడాలి. 5 - √3 = a/b అని మనం రాసుకోవాలి. హియర్ a, b ఆర్ కో-ప్రైమర్స్. కో-ప్రైమర్స్ అంటే పక్క పక్కన నెంబర్లు. ab అనేవి పక్క పక్కన ఉండే నెంబర్లు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, 5 - ఉంది. ఈ √3ని ఏం చేస్తానంటే ఇటు సైడ్ తీసుకొస్తున్నాయి. ఇక్కడ మైనస్ ఉందిగా, ఓన్లీ √3ని ఇటు సైడ్ తెచ్చా. ఇక్కడ రాసా √3ని ఈక్వల్ టు లాగా పెట్టా. ఈ 5 - అంతే ఉంచా. a/bని ఇలా రాసా. దీన్ని ఇలా చేంజ్ చేసా. √3 = 5 - a/b. నెక్స్ట్ చూడండి, √3 లాగే రాసాం. ఈక్వల్ టు ఈ 5ని ఏం చేసామంటే ఈ కింద ఉన్న బీని కాసాగు చేసాం. కింద మొత్తం బి పెట్టేసాం. బైలో బి మైనస్ లాగే రాసా. ఏని ఏలాగే పెట్టా. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదా, 5 కింద కూడా బై బి రావాలి కాబట్టి ఏం చేస్తున్నా, 5 × b 5b అవుద్ది. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే 5b అని రాయాలి. 5b - a బై టోటల్ b. కింద b ఉంది, పైన 5b వచ్చింది, మైనస్ a వచ్చింది. అర్థమైందా? ఓకేనా? మొత్తం మీద కింద b పెట్టాం, పైన 5b - a అని పెట్టాం అంతే. నెక్స్ట్ చూడండి, యాజ్ ఏ b ఆర్ కో-ప్రైమర్స్. ఏ బి రెండు పక్క పక్కన నెంబర్లు అని మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడున్న 5b - a/b ఇది మొత్తం ఒక నెంబర్ అనుకుంటున్నా, ఇది మొత్తం ఒక నెంబర్ అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న నెంబర్ని ఇక్కడ రాసే చూడండి, 5b - a/b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది దేంతో అయినా క్యాన్సిల్ చేయబడుద్ది, దేంతో అయినా కొట్టివేయబడుద్ది అని మనం అనుకుంటున్నాం. అందుకని రేషనల్ నెంబర్ అని రాసాం. బట్ ఇటు పక్క నెంబర్ ఉంది కదా, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ √3 దేంతో కొట్టివేయబడదు, ఒకటితో లేకపోతే ఇదే నెంబర్తో కొట్టివేయబడుద్ది కానీ ఇంకా దేంతో కొట్టివేయబడదు. కాబట్టి దీన్ని ఏమంటున్నా, ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. ఇదేమో రేషనల్ నెంబర్, ఇటు పక్కది రేషనల్ నెంబర్, దేంతో అయినా కొట్టివేయబడిద్ది, ఇది దేంతో కొట్టివేయబడదు అని మనం రాసుకున్నాం. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. రెండు సమానం కాదు కదా, రెండు సమానం కాదు. కాబట్టి ఇట్ హ్యాపెండ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్. ఈ రెండు సమానం కాదు కాబట్టి పక్క పక్కన నెంబర్లు కో-ప్రైమర్స్ కావు. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, అంటే మనం ఊహించింది తప్పు. చూడండి, 5 - √3 అనేవి పక్క పక్కన నెంబర్లు కాదు కాబట్టి ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. పక్క పక్కన నెంబర్లు రేషనల్ నెంబర్స్ అంటారు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.